హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన వివో T2 5G మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి ఇప్పిస్తాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేయమని అయితే రిక్వెస్ట్ చేశారు. మీకోసం ఈ మొబైల్ని నేను ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్లో అయితే పర్చేస్ చేశాను. ఇందులో మనకి రెండు వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ 6GB 128GB 18,999, అలాగే 8GB 128GB 20,999 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేశారు మనకి. బట్ HDFC కార్డ్ మీద ఇన్స్టెంట్ 1500 వరకు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. అంటే బేస్ వేరియంట్ 6GB 128GB 17,500 రూపాయల ప్రైస్లో అయితే వచ్చేసింది. అరౌండ్ 17,000 18,000 మీ బడ్జెట్ అయితే ఒక మంచి 5G మొబైల్ కోసం చూస్తుంటే ఈ వివో T2 అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్ అయితే మీకు అవుతుంది. ఈ మొబైల్ గురించి ఆల్రెడీ నేను ఇన్ డెప్త్ రివ్యూ కూడా చేయడం జరిగింది. అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకొని వచ్చారు, ఏ డిపార్ట్మెంట్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు అన్నది క్లియర్ కట్గా అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పైన కార్డులో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అసలు ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు అన్నది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి. నాది ఒక్కటే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, బాక్స్ ఫ్రంట్ సైడ్ మనకి వివో T2 5G అని మెన్షన్ చేశారు. అండ్ టాప్లో చూసినట్లయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది. మొబైల్ బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసేద్దాం. బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్ కేసును కూడా మనకి మొబైల్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది క్లిస్టర్ క్లియర్ కేస్, చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. అలాగే మొబైల్కి సంబంధించిన కొన్ని యూజర్ మాన్యువల్స్ అండ్ ఛార్జర్ని కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే దగ్గర 40 to 50 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఒకసారి మొబైల్ ఓవర్ లుక్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మొబైల్ పట్టుకుంటే అండ్ చూస్తుంటే మొబైల్ చాలా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. చూస్తున్నారు కదా, మీకు బ్యాక్ సైడ్ మొత్తం డ్యూయల్ షేడ్తో కనిపిస్తుంది. అండ్ కెమెరా బంప్ కూడా మనకి ఎక్కువగానే ఉంది. డబల్ రేట్ కెమెరా సెటప్, కెమెరా బంప్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అండ్ కలర్స్ అనేది మనకి షేడ్ కనిపిస్తూ మారుతూ అయితే కనిపిస్తుంది. చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బాటంలో వివో అని మెన్షన్ చేశారు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మరి అంత బల్కీగా అయితే అనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి కేస్ ఫేస్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఏమైనా ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది ఏమైనా చేంజ్ అయిందా. మనకి డిజైన్ కూడా మనకి ఎటువంటి పాడు చేయట్లేదు. కేస్ వేసిన క్లియర్ కేస్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మరి అంత బల్కీగా అనిపించట్లేదు కేస్ వేసినా కానీ. ఇంకా కేస్ తీసేసి ఒకసారి మొబైల్ ఓవర్ లుక్ అయితే చూద్దాం. రైట్ సైడ్ మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. వాటర్ ఆఫ్ నాన్ స్క్రీన్తో తీసుకొని వచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేదు, ఎంటీగా అయితే ఉంది. అండ్ బాటంలో మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, ఇయర్ ఫోన్ జాక్, అలాగే మైక్ని అయితే బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. డ్యూయల్ సిమ్ లేదా హైబ్రిడ్ స్లాట్తో తీసుకొని వచ్చారు, చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి హైబ్రిడ్ స్లాట్తో తీసుకొని వచ్చారంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే, తప్పదు. అండ్ ఈ మొబైల్ నాకు ఓవర్ లుక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కనుక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్తే ఖచ్చితంగా ఈ అవుట్లుక్ డిజైన్ చూసే ఈ మొబైల్ని పర్చేస్ చేస్తారు. అటువంటి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మొబైల్ ఇంకా పవర్ ఆన్ చేసి మీకు సెట్టింగ్స్ అన్నీ చేసి నేను హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను ఫ్రెండ్స్. మీలో ఈ మొబైల్ని పర్చేస్ చేసి ఎవరైనా యూజ్ చేస్తూ ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. మీ ఎక్స్పీరియన్స్ అనేది నేను కూడా తెలుసుకుంటాను. అండ్ హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టేశాను. అండ్ డిస్ప్లే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. టచ్ శాంప్లింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ హోమ్ స్క్రీన్లో మీరు చూసినట్లయితే చాలా వాటికి బ్లోట్వేర్ అయితే ఇన్స్టాల్ అయి ఉంది. అండ్ మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీకు మెమొరీ అనేది చాలా సేఫ్గా అయితే ఉంటుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అబౌట్లో మీరు చూస్తున్నట్లయితే మనకి ఫన్ టచ్ OS 13 మీద ఈ మొబైల్ రన్ అవుతుంది. అండ్ మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0తో తీసుకొని వచ్చారంటే మీరు 6GB ర్యామ్ తీసుకుంటే ఇంకొక 6GB ర్యామ్ని ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎనఫ్ ఫ్రెండ్స్.
మీరు 6GB ర్యామ్ తీసుకున్న 8GB ర్యామ్ తీసుకున్న మీకు సరిపోతుంది. అలాగే ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ 13తో తీసుకొని వచ్చారు. అండ్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరేజ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. ఒకసారి మనకి రిఫ్రెష్ రేట్ చేంజ్ చేసుకోవచ్చా లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మీ కామెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసినట్టయితే మనకి 60Hz 90Hz అలాగే స్మార్ట్ షిఫ్ట్ అని కూడా మనకి ఆప్షన్ అయితే మెన్షన్ చేశారు. అంటే స్మార్ట్ షిఫ్ట్ ఆప్షన్ మెన్షన్ చేసుకుంటే మీరు యూసేజ్ని బట్టి మీకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ కూడా ఒకసారి కెమెరాలో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ వీడియో మనకి చూసినట్లయితే 1080 60 FPS వరకు అయితే బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా నుంచి అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్, ఇది ఒక బ్యాడ్ న్యూస్. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మాత్రం మీరు 1080 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కెమెరాలో మనకి మోర్లోకి అయితే మీరు వెళ్ళినట్లయితే మరి కెమెరాలో కొన్ని అడిషనల్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. vivo T2 5G అరౌండ్ 17,000 18,000 ఈ బడ్జెట్లో మీరు ఒక మంచి 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్ అయితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అవుతుంది. ఈ మొబైల్ని అయితే మీరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉన్న మోడల్స్ అన్నింటితో కంపేర్ చేసి చెప్తున్నాను. మీకు ఈ మొబైల్ గురించి పూర్తిగా ఇన్డెప్త్ రివ్యూ కూడా నేను చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఈ రివ్యూ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. నాది ఒకటే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.